ప్రభుత్వం ఏర్పడి ఇక్కడ రాజధానిగా ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పునర్నిర్మాణం జరగడానికి ముఖ్యమైన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారి పాత్ర గురించి మీరేం చెప్తారు? ఏం సార్ కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వాన పత్రికలో పేరు కూడా వేయలేదు. పవన్ కళ్యాణ్ గారే దానికి కీలకం అని చెప్పేసి మీరు మాట్లాడి మన ప్రజల్లో ఇన్విటేషన్ కార్డులో పేరు ఉందండి. ప్రజల్లో వస్తున్నటువంటి మాటను మనం మాట్లాడుకుని తీరాలి. అందుకే వారు జనసేన అక్కడ నాయకులుగా వారు ఏం మాట్లాడతారో విందాం సమయం ఇచ్చి. మీ దగ్గరకు వస్తే అప్పుడు మీరు కండెమ్ చేయండి. వెంకటేశ్వర్ గారు నేనే చెప్పమానండి. చిన్నప్పటి చూస్తే జాలేస్తుంది, నవ్వుతుంది. ఒకటండి, ఇవాళ కూటమిని ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ నాయకుడి యొక్క పాత్ర ఉన్నది, అది అందరికి తెలిసిందే. ఖచ్చితంగా ఇవాళ మేము మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మేము చేయాల్సిన బాధ్యత మాకుంది. సో పాజిబిలిటీస్ ని బట్టి, ఫీజిబిలిటీస్ ని బట్టి ఖచ్చితంగా చేస్తాం. సభలో ఏమన్నారు, ఇది మనమే చేయాలి, మనమే చేయాలని గట్టిగా ఒక్క నుంచి కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు. అంటే కూటమి మీద సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఎంత నమ్మకం ఉందో చూడండి. అందుకని నమ్మకం ఉన్నటువంటి పని చేస్తారనుకున్నటువంటి నాయకులు ఉన్నప్పుడు ఒక రకంగా పనులు జరుగుతాయి. ఏదో ఊరకనే వస్తే ఆ ఊరకనే వచ్చింది ఊరకనే పోతున్నట్టుగా ఆ ఊరకనే వచ్చాయి ఏ రకంగా ఉంటాయి చూస్తాం మనం. సో ఇవాళ ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలండి. మాకు 164 సీట్లు ఇచ్చారు ఒక నమ్మకంగా. దానికి అనుగుణంగానే మేము ఈ 5 సంవత్సరాల్లో పని చేయాలి, చేసి తీరుతాం కూడా. వెంకటేశ్వర్ గారు, సమయం మళ్ళీ తిరిగి రాదు. గతంలో కూడా శంకుస్థాపన చేశారు. యువత, ముఖ్యంగా యువత కళ, ఇక్కడ వాళ్ళ కళల రాజధాని రావాలి, నా అమరావతి అని చెప్పుకునే స్థాయిలో దీన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ స్టెప్ మరి ఎలా ఉండిపోతుంది? వాళ్ళు ఉద్యోగాల కోసం వాటి కోసం కూడా పక్క రాష్ట్రాలు వెళ్లకుండా అక్కడే చదువుకుని ఉద్యోగం చేయడానికి మీరు ఏ దిశగా ముందుకెళ్తున్నారు? శంకుస్థాపనతో ఆగదు. ఎందుకంటే రాత్రి ఉదాహరణ చెప్తాను. రాత్రి నేను ఒక రోడ్లోకి వెళ్ళి, ఇంతకుముందు ఎప్పుడు డే టైంలో తిరిగేదే, నైట్ టైంలో నాకు అర్థం కాక మా డ్రైవర్ బండి తిప్పితే ఒక పెద్ద రోడ్లోకి వెళ్ళాం. ఆ రోడ్డు డైరెక్ట్ గా తీసుకెళ్ళింది. నేను చుట్టూతో తిరిగి రావాలి. వాస్తవంగా మాకు తెలియక రోడ్లోకి వెళ్తే ఆ రోడ్డు మేము ఎక్కడికైతే డెస్టినేషన్కి వెళ్ళాలో ఆ డెస్టినేషన్కి వెళ్ళాము ఇవాళ. సో ఇప్పటికే ఆ రకంగా రాజధానిలో రోడ్లన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. సో అందుకని ఖచ్చితంగా మీరు చూడండి, 2 years నేను 3 years కూడా కాదు, 2 years లో చందు గారు మీరు మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను. ఆఫ్టర్ 2 years మీరు ఒకసారి రాజధాని ఏరియాకి రండి. ఏ రకంగా రాజధాని ఉండబోతుందో అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం. రైట్. చిన్నప్రెడ్డి గారు మీరేమంటారు? సార్ సరే, ఇక ఈ పెద్దలందరూ ఆడొక ముక్క కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ చిన్నప్పరెడ్డి మాట్లాడాడు, ఇవన్నీ చిన్నప్పరెడ్డి ఒప్పుకున్నాడు. చిన్నప్పరెడ్డికి థ్యాంక్స్ కూడా చెప్పి సాల్వాలు కూడా కప్పేటటువంటి పరిస్థితి. అలా కాదండి, ఒక ప్రశ్న చిన్నప్రెడ్డి గారు ప్లీజ్. ఒక ప్రశ్న, రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయి, రోడ్లు వేస్తున్నారు, దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది, మౌలిక సదుపాయాలు వస్తే ఉద్యోగాల కల్పన జరుగుతుంది, యువత అందరూ కూడా ఎక్కడికి వెళ్లకుండా డెవలప్మెంట్ జరిగి 30% పచ్చదనం, తర్వాత డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగి అందరూ అక్కడే ఉండి ఎవరి రాజధానిలో వాళ్ళు ఉండి నా రాజధాని చెప్పుకునేలా మేము డెవలప్ చేస్తాం, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, 3 సంవత్సరాలు కాదు 2 సంవత్సరాల్లోనే చేసి ప్రజలందరూ సంతోషంగా ఉండడం, మీరు అదే హ్యాపీనా కాదా? సార్ మీకు కావాల్సినడానికి నేను ఇక్కడ కూర్చున్నాను సార్. నన్ను అడిగిన ప్రశ్నలకి వాటన్నిటికి కూడా సమాధానం చెప్పుకుంటా వచ్చి మీ దానికి కూడా నేను సమాధానం చెప్పండి. మన గాది వెంకటేశ్వర్లన్న చిన్నప్పరెడ్డి ఉద్యమాన్ని నడిచినటువంటి ఆ ఉద్యమాన్ని కనీసం ఆ పార్టీ వాళ్ళు అంగీకరించలేదు, చిన్నప్పరెడ్డి అంగీకరించారు, వాస్తవం అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. పెట్టుబడి ఉద్యమాన్ని ఎవరూ అంగీకరించలేరు, తెలుగుదేశం నడిపినటువంటి ఉద్యమాన్ని ఎవరూ అంగీకరించలేరు. కానీ మీరు ఒకటి అన్నారు కదా, మీరు ఉద్యమాలు చేస్తారా అని. ఖచ్చితంగా ప్రజా ఉద్యమం ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తుంది, మళ్ళీ కూడా చేస్తుంది. ఖచ్చితంగా మీతో పని చేపించి తీరుతాం. ఉద్యమాలు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. ఉద్యమాలు చేయటం, ఉద్యమ ఛాలెంజ్లు స్వీకరించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరం ప్రజల్లో ఉంటాం. అలాగే పాచిపోయిన గురించి మరి ఒక్క మాట మాట్లాడవేందన్నా. ఉండండి సార్. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి.
ఆంజనేయ రెడ్డి గారు ఇందా మీరు చెప్పారు ఆయన ఆగమని. నాకు బాగా మీరు గుర్తుంది. చెబితేనేమో సూక్తులైతే జగన్మోహన్ రెడ్డి మేము గారు ఆగమంటే జనవరి లోపలికి నుంచి కోపం ప్రజల్లోకి అయిపోతుంది. వస్తా అంటున్నాడు. రైట్, మీ దగ్గరకు వస్తా ఆంజనేయ రెడ్డి గారు. వస్తూనే ఉన్నాడు. రైట్, మీరు నేను కంక్లూడ్ చేద్దరు కానీ వస్తాను, వారు ఏం చెప్దాం జనాలతో అనుకుంటున్నారు వస్తాను, చెప్పండి పాప. జనాలతో ఒక్క నిమిషం. మాట్లాడతాను. వస్తూనే ఉన్నారు వీళ్ళు. ఉద్యమాలు అసెంబ్లీకి రాని వాళ్ళు ఉద్యమాలేనండి చేసేది. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయలేని వాళ్ళు, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నలు వేయలేరు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా అని చెప్పేవాళ్ళు వాళ్ళే ఉద్యమాలు చేస్తారండి. ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, నాకైతే అర్థం కావడం లేదు. జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తానే ఉన్నాడు కదా. కళ్ళు మూసుకుపోతే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక ప్రశ్న చందు, ఒక ప్రశ్న చందు, ఒక ప్రశ్న వైసీపీ ప్రతినిధి, ఒక ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నుంచి బయలుదేరి పండగ పోయిన వెంటనే ఆయన చెప్పింది నాకు బాగా గుర్తుంది. ఒకరు మాట్లాడి చిన్నప్రెడ్డి గారు ఏదో ప్రశ్న వేస్తున్నారు వారు. ఒకసారి ఆ ప్రశ్న వినండి. ఉండు స్వామి, నువ్వు నా సమయాన్నంతా ఎందుకు వేస్ట్ చేస్తావు? ఉండు అలాగే ఒక్క ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు నేను పండుగ పోయిన తర్వాత అప్పుడు పొంగల్ జనవరిలో నేను జిల్లా పర్యటనలు చేస్తాను, ఒక్కొక్క జిల్లాలో 2 రోజులు ఉంటాను, అందరితో మాట్లాడతానని చెప్పారు కదా. ఎప్పుడు ప్రారంభిస్తారు? వారు ప్రారంభించారా లేదా? ఏం మాట్లాడమంటారు చెప్పండి. మీరు మాట్లాడిన దానికి చెప్పాలనా, ఆయన మాట్లాడింది అది చెప్పాలి. సరే చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇద్దరు మాట్లాడిన దానికి చెప్పండి, కంక్లూడ్ చేయండి. చిన్నప్రెడ్డి గారు చెప్పండి. పాచిపోయిన లడ్డు ఏమైందో ఒకసారి చెప్పలేదన్న గాది వెంకటేశ్వర్లన్న. ఆ పాచిపోయిన లడ్డు గురించి కూడా మరి ఆ రోజు ప్రధాని గారిని ప్రశ్నించినటువంటి ఆ పాచిపోయిన లడ్డుకి ఏమన్నా కొత్తగా లడ్డు ఏమన్నా వచ్చి పడిందా? మనకి ఏమి ఇచ్చారని చెప్పేసి మాట్లాడతామన్నా. అలాగే మిసైల్ కు సంబంధించి అద్భుతంగా అమరావతి నిర్మాణం జరిగి ఆంజనేయ రెడ్డి గారు నేనేం చెప్పాను, మీరేం చెప్పారు? నాగాయలకు సంబంధించి అయిపోయింది, జాతికి అంకితం చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు ఆ నిర్ణయాన్ని ఓకే చేశారని మాత్రమే మాట్లాడుతూ అప్పుడే ఏమన్నా మొదలటానికి మొదలటానికి అని చెప్పేసి మాట్లాడితే దేనికో అర్థం పర్థం తెలియదంట, మాకు మాట్లాడటం తెలియదంట. ఈ దేశకి నేత వచ్చాడు మరి ఆంజనేయ రెడ్డి గారు. ఈ దేశం మొత్తానికి సంబంధించిన సమాచారం ఏం దగ్గరే ఉంటది. ఆయన చెప్పిందే వినాలి మనం, వేరే వాళ్ళు చెప్పింది వినడు. అలాగే 2014లో ప్రధానమంత్రి గారు 2018 వచ్చినప్పుడు నల్ల బ్యానర్లు, నల్ల బెలూన్లు వేసి అదే ప్రధానమంత్రి గారిని అవమానించి